చూడండి, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మన హృదయాలు ఏం చెప్పాలి? కరగాలి. చాలామంది కఠినం చేసుకుంటూ ఉంటారు. ఈ వాక్యం మనకు కాదులే. మా తమ్ముడు గురించి ఈరోజు బాగా చెప్తున్నారు పాస్టర్ గారు, మా తోటికోళ్ళ గురించి బాగా చెప్తున్నారు పాస్టర్ గారు, మా ఆయన గారి గురించి ఈరోజు వాక్యం. కొంతమంది స్త్రీలు ఇంటికి వెళ్ళి, పాస్టర్ గారు మొత్తం ఈరోజు నీ గురించి చెప్పారు అంటున్నారా? మీరు అంటారు చాలామంది. ఈరోజు పాస్టర్ గారు అంతా నీ గురించే చెప్పారు, నీ గురించే మొత్తం వాక్యం నీకే. లేదమ్మా, అలా కాదు, నీకు వాక్యం. కొంతమంది మా తోటికోళ్ళ గురించి చెప్పారండి ఈరోజు, మా అత్తగారి గురించి చెప్పారండి. లేదు, దేవుని వాక్యం ఎవరెవరికో కాదు, నీకే. దేవుని వాక్యం నాకే చెప్తున్న. నాకు దేవుని వాక్యం ఖండిస్తుంది. రెండంచులు వాటికలు కట్టుకుంటే చెప్తున్న నన్ను ఖండిస్తుంది, వింటున్న మిమ్మల్ని ఖండిస్తుంది. దేవుని వాక్యం ఎవరెవరికో కాదు, పరిశుద్ధాత్మదేవుడు ఎవరెవరికో చెప్పడు, నీకే. అర్థమైందా? దేవుని వాక్యం నీకే, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడైతే సరి చేసుకోవాలి అక్కడ సరి చేసుకున్నావా, సెట్ అయిపోద్ది లైఫ్. స్తోత్రం చెప్పండి. దీవెనలోకి వచ్చేస్తావు, ఆశీర్వాదంలోకి వచ్చేస్తావు, దేవునికి సమీపంగా చేరుతావు. దేవుని యొక్క ఆ వెలుగు కిరణాలు నీ మీద ఏం చేస్తాయి? ప్రసరింప చేయబడతాయి. కాబట్టి ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక.